రంగారెడ్డి జిల్లా సత్యవేడు నియోజకవర్గం పరిధిలోని పిచ్చాటూరు మండలం నుండి నాగలాపురం మండలం మీదుగా సూరిపల్లి వరకు అరుణా నది నీటి ప్రవాహం ఉంది. ఈ నదిలో స్వచ్ఛమైన నాణ్యమైన ఇసుక ఉన్న ఈ నది ప్రవాహం ప్రాంతంలో ఇసుక తరలించకుండా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై కోర్టు నుండి పబ్లిక్ వెల్ఫేర్ అసోసియేషన్ వారిచే బంగాళ ఎస్ఎస్బి పేట హనుమంతపురం గ్రామస్తులు రైతులు కోర్టు నుండి స్టే తెచ్చామని మీడియాకు తెలిపారు. పబ్లిక్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రన్, వైస్ ప్రెసిడెంట్ బాబు నాయుడు ఇరువురు సంయుక్తంగా మాట్లాడుతూ ఎస్జిటి స్టే పత్రాలను పిచ్చాటూరు మండలం పోలీస్ శాఖకి, రెవెన్యూ శాఖ తహసీల్దార్కి, నాగలాపురం తహసీల్దార్కి, పోలీస్ శాఖ వారికి ఎన్జిటి స్టే పత్రాలను అందించామని, ఇకపై అరుణా నదిలో ఎవరు ఇసుక తీయకుండా అక్రమంగా తరలించకుండా చూడాలని అధికారులకు విజ్ఞప్తి చేసినట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో విల్సన్, సుబ్రహ్మణ్యం, జిల్లిరెడ్డి, పద్మనాభరెడ్డి, మునుస్వామి, ఫ్రాక్ క్లీన్, ఉదయ్ కుమార్, జాకబ్, నేత కుమార్, శ్యామ్, రైతులు తదితరులు పాల్గొన్నారు. దీని గురించి వేరే కంపెనీ ఏమీ అలపట్లేదు. సన్నగా రైతులు ఉండేది చిన్న చిన్న రైతులు బతికేదాన్ని కూడా నాకు ఈ నీటి ఆధారం లేకపోతే మాకు ఏమి విలువ లేదు సార్. ఇది మెయిన్ బోర్వెల్ అంతా 40 అడుగులు సార్. ఇంతకుముందు నీళ్లు గ్రౌండ్ సార్ 100కు పైన ఉంది సార్. ఇంత పోతే నీళ్ళు సరి చిన్నగా రైతులతో ఈ వచ్చిందా ఇంతమంతా రిగ్ బోర్ ఉంది సార్. ఇప్పుడంతా మిషన్ బోర్ వేసేది ఒక అడుగుకి 400 రూపాయలు అడుగుతున్నా. మరి ఎట్లా చండగా రైతులు ఎట్ట సార్ బతికేది? అది వేసుకునేదానికి కూడా వీళ్ళు పడలేదు. మేము వ్యవసాయం గురించే మేము ఆధారపడి ఉంటాము. మాకు వేరే ఆధారాలు ఏమి లేదు. ప్రభుత్వం ఇంకమిటీ మేల్కొని మా పూట బీదులకు సహాయం చేయాలని, మళ్ళీ మీడియా సోదరులు కానీ, మిగతా ఉండే రాజకీయ నాయకులు కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, ఆఫీసర్స్ కానీ అందరూ మాకు సహాయం చేయాలని మళ్ళీ ధన్యవాదాలు చేసి కోరుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. మేము అందరు పెద్దోళ్ళు చేరి ఒక బంగాళ నేను పిలుస్తున్నాం. దానివల్ల ఈ ఇసుక మేము దాదాపు 15 అడుగులు 20 అడుగులకి లోతు పోతే మాకు బతికేదానికి చోటు లేకుండా, బోర్లు నీళ్ళు లేకుండా ఎన్జిపి దగ్గర కేసు ఇచ్చి మేము రూల్స్ కాక ఫాలోఅప్ చేస్తుంటాము. మీరు అధికారులు, ఎంఆర్లో, ఎస్పీలో, పోలీసు వాళ్ళు మాకు గవర్నమెంట్ హెల్ప్ చేయాలని మేము కోరుకుంటాము. మీరు అందరూ వచ్చి చూడండి. ఇక్కడ 12 ఈ పక్క 15 అడుగులు ఎత్తేసి మాకు 8 సెడపుతుంటారు. దీన్ని మంచి దానివల్ల వాళ్ళు లక్ష కణకులు వాళ్ళు సంపాదించేది రైతులకు ఎంత కష్టపడతారనేసి లోకల్ మీద తెలుసు. రైతులు ఎంత కష్టపడతారనేసి ఎందుకు మా పక్కన ఉండే ఆఫీసర్లకు తెలియదు? వాళ్ళకు మణిదాపం లేదా? వాళ్ళు వచ్చి అడుగకూడదా? ఏమయ్యా మరిగా ఉంటుంది అనేసి వాళ్ళనే చేసుకోకూడదా? అడిగితే ఇది పెద్ద వచ్చింది. పెద్ద అంటే ఎవరు? మనే కదా అందరికి పెద్దలు, రైతులే కదా పెద్దలు, ఉండే మనుషులే కదా పెద్దోళ్ళు. మేము ఊరికి మా ఊర్లో మా 22 విలేజ్లో మరికి పాడైపోతుంటే అది గవర్నమెంట్ లో మేము చెప్తే కూడా సరిగా ఎన్నలేకపోతుండేది. మాకు చాలా కష్టం. ఆ కష్టం వచ్చి తీరాలనేసి పోయింది అనమాట. ఇప్పుడైనా మన అధికారులు దాన్ని తీసుకొని దాన్ని నిలబెట్టినారంటే కొంచెం బాగుంటుంది. దీనికి ఏం చేయాలంటే వాళ్ళ దగ్గర ఉంటుంది అనమాట. ఇది ఎత్తేదాన్ని ఫుల్గా అధికారులు దీన్ని తీసుకోవాలా. వాళ్ళకి స్టాప్ చేసేదానికి మైనింగ్ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, పోలీసింగ్ డిపార్ట్మెంటు, రెండవది వేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్ని ఇచ్చి ఉండారు. వాళ్ళు ఇంకమిట ఏం చేస్తారనేసి ఇంకమిట మేము చూస్తాము. లేకుండా పోతే దీనిపైన వచ్చి ఏం చేయాలో లీగల్ గా వాళ్ళ పైన తీసుకోవాలనేసి మనం చూస్తాము. అది గవర్నమెంట్ మూలంగా లీగల్ గా మేము చేసుకుంటామనేసి మా కోరిక. తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం మా అసోసియేషన్ తరఫున మేమందరం ఈ ఇసుక కోసం, రైతుల కోసం, ప్రజల కోసం ఇక్కడ ఊర్లో నీళ్ళంతా అడుగంటిపోతాయి ఇది ఇసుక ఎత్తేసిన వల్ల. ఎందుకంటే మేము పోరాడేది రైతుల కోసం. విలేజ్లో నీళ్ళు అవసరమైన ఇది ఉంటుంది కాబట్టి దాన్ని ఎంత అడిగంటిపోతాయి. ఈ బర్రెలు కూడా చనిపోయినాయి ఈ మధ్యలో అన్ని ఇబ్బందులు పడినారు. వీళ్ళకి ఎంతో చెక్ చూసినాము. వీళ్ళు పీనికలు బయటపోయింది. నీళ్ళు ఎలా వచ్చినప్పుడు మొత్తం పీనుగులు కూడా బయట వీళ్ళు లోడ్ ఎత్తి బయట ఇసుకెత్తేదానికి ఎత్తేటప్పుడు ఈ పీనుగులు కూడా బయట సవాళ్ళు కూడా బయట వచ్చినాయి. ఇదంతా వీళ్ళు చూస్తూనే వీళ్ళు ఎత్తుకునే పోతున్నాయి. ఎంత ఖండించినాం, ఎంతతో చూసినాం మా వాళ్ళకి. అలా ఎన్జిటీలు వేసి మేము చేయాల్సిన పని మేము చేసినాము. దానికి తగ్గ చర్యలు డిపార్ట్మెంటు వీళ్ళంతా కుమ్మక్కయ్యి వీళ్ళు చేస్తున్నారు. అది ఖండించాలనేసి మేము అందరినీ